బ్రెడ్ క్రమ్స్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇన్స్టెంట్గా బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను 4 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకున్నానండి. ఇది బ్రౌన్ బ్రెడ్ అయినా పర్వాలేదు, మిల్క్ బ్రెడ్ అయినా పర్వాలేదు. మనము కొన్ని రెసిపీస్కి బ్రెడ్కి చివర్లు కట్ చేసిన తర్వాత ఉపయోగిస్తూ ఉంటాము. బ్రెడ్ క్రమ్స్కి అయితే మనం చివర్లు కట్ చేయాల్సిన అవసరం లేకుండానే మొత్తం పూర్తిగా ఉన్న స్లైసెస్ అన్నిటిని కూడా ఉపయోగించుకోవచ్చండి. ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ అన్నిటిని కూడా మిక్సీ జార్కి తీసుకోవాలి. తీసుకొని మనం ఒక అర నిమిషం నుంచి నిమిషం పాటు కనుక మనం మిక్సీ కనుక వేసుకున్నట్లయితే చక్కగా మనకి ఫ్లఫీగా ఇట్లాగా మీరు వీడియోలో చూసిన విధంగా బ్రెడ్ క్రమ్స్ అయితే రెడీ అయిపోతాయి. మీరు ఏదైనా రెసిపీ చేసేటప్పుడు మీకు కావాలంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ బ్రెడ్ క్రమ్స్ని అయితే ఉపయోగించుకోవచ్చు. బట్ ఇలా తయారు చేసుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి బ్రెడ్ క్రమ్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి, త్వరగా పాడైపోతాయి. కాబట్టి వీటి షెల్ఫ్ లైఫ్ మనం కొంచెం పెంచడం కోసం ఇవే బ్రెడ్ క్రమ్స్ని ఇంకెక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఒక చిన్న ప్రాసెస్ ఉంది. అదేంటంటే ఇప్పుడు ఈ విధంగా రెడీ అయినటువంటి బ్రెడ్ క్రమ్స్ని మామూలుగా ఏదైనా ఒక ఖాళీ బాండీలో తీసుకొని కాస్త మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ప్యాన్ వేడెక్కాక చిన్న మంట మీద పెట్టుకొని స్లోగా మనకి క్రిస్పీ పెట్టుకొని తర్వాత ప్యాన్ వేడెక్కాక చిన్న మంట మీద పెట్టుకొని స్లోగా మనకి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి బ్రెడ్లో ఉన్నటువంటి తడి అంతా పోయి మనకి దాని యొక్క షెల్ఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది. సో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఎటువంటి పాడవ్వడం ఫంగస్ రావడం లేకుండా చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని ఉపయోగించుకోవచ్చు. సో ఇలా స్టోర్ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ అనేవి 1-2 మంత్స్ ఈజీగా మనకు ఫ్రిడ్జ్లో ఏమాత్రం పాడవకుండా ఉంటాయి. కాబట్టి మనము ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక ఫ్రై చేసుకోవడం కానీ లేదంటే ఆల్టర్నేటివ్గా మీరు కావాలంటే మనం గ్రైండ్ చేయడానికి ముందుగానే బ్రెడ్ స్లైసెస్ని ఎటువంటి నూనె కానీ నెయ్యి ఉపయోగించుకోకుండా డైరెక్ట్గా ప్యాన్ మీద కాస్త రెండు పక్కల కూడా మనం క్రిస్పీగా వచ్చే వరకు రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నా కూడా బ్రెడ్ అనేది క్రమ్స్ చాలా రోజులు నిల్వ ఉంటాయి. సో ఇలా ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసుకున్నాక మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మీరు ఎప్పుడు స్నాక్స్ రెసిపీస్కి కానీ వేటికైనా కావాలి అంటే హ్యాపీగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనము చిల్లీ ఫ్లేక్స్ తయారు చేయడం చూద్దామండి. చిల్లీ ఫ్లేక్స్ అనేవి అసలు చాలా చాలా ఈజీ. నార్మల్ చిల్లీ ఫ్లేక్స్ ఇలా తయారు చేసుకోవడానికి మనం ఫ్రై కూడా చేయాల్సిన అవసరం లేదు. కొంచెం వాటికి ఏమైనా డస్ట్ ఉన్నట్టుగా ఉంటే కొద్దిగా మనం టిష్యూ తోటి క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి కట్ చేసి చూసుకోవాలండి. ఎండుమిర్చి ఒక్కొక్కసారి పైన చాలా మనకి నీట్గా ఉంటుంది కానీ లోపల బూజు వచ్చినట్టుగా ఉంటాయి. కాబట్టి ఫంగస్ వచ్చేసినట్టుగా ఒకసారి రెండుగా కట్ చేసుకుని లోపల భాగం ఎలా ఉందో చూసి ఫ్రెష్గా ఉన్న వాటిని మీకు ఎన్ని చిల్లీ ఫ్లేక్స్ కావాలో అన్నిటినీ మనము ఇట్లా మిక్సీ జార్కి తీసుకొని డైరెక్ట్గా మీరు కనుక మిక్సీ పట్టుకుంటే కోర్స్గా మనకి ఇన్స్టెంట్గా చిల్లీ ఫ్లేక్స్ కూడా రెడీ అయిపోతాయి. ఈ రెసిపీస్ ఏంటంటే ఎక్కువ కాలం మనకి స్టోర్ చేసుకోవాలి అని అనుకోకుండా ఇన్స్టెంట్గా మనకు కొంత క్వాంటిటీ ఉన్నవి చేసుకుంటూ యూస్ చేసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్వే ఉపయోగించుకోవచ్చు. సో ఇలా రెడీ అయిన చిల్లీ ఫ్లేక్స్ మనం బయటైనా పెట్టుకోవచ్చు, లేదంటే అదే బాటిల్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా పాడవకుండా కలర్ చేంజ్ అవ్వకుండా చాలా రోజులు ఉంటాయి. సో